మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం శుక్రవారం రాత్రి కూలింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పాకాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొందరు భక్తులు అలంకార మండపం పైకి ఎక్కడంతో ఒక్కసారిగా అలంకార మండపం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు గాయపడిన భక్తులను హుటాహుటిన దేవస్థాన ఆసుపత్రికి తరలించారు. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం శుక్రవారం రాత్రి కూలింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పాకాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొందరు భక్తులు అలంకార మండపం పైకి ఎక్కడంతో ఒక్కసారిగా అలంకార మండపం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు గాయపడిన భక్తులను హుటాహుటిన దేవస్థాన ఆసుపత్రికి తరలించారు. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం శుక్రవారం రాత్రి కూలింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా పాగా అలంకరణకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నిన్న రాత్రి ఏర్పాట్లు చేసిన దానిలో చాలా భారీ సంఖ్యలో భక్తులు అయితే కనుక పాగాలంకరణ దర్శనానికి అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా అక్కడ భక్తులు అక్కడ ఉన్న అలంకరణ చేయడానికి అక్క మహంకాళి మండపం దగ్గర అయితే కనుక చాలా మంది గుమ్ముగుడిన పరిస్థితి. అదే విధంగా కొంతమంది భక్తులు అయితే కనుక అక్కడ ఉన్న రేకుల షెడ్డుకు పైకి ఎక్కి వారు పాగాలంకరణ చూసే పరిస్థితి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న రేకుల షెడ్డు అంత బలంగా లేకపోవడంతో అక్కడికక్కడే అది కూలిపోవడంతో అక్కడ ఉన్న భక్తులకు చాలా మందికి అయితే గాయాలైన పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఆలయ అధికారులు కావచ్చు, అదే విధంగా పోలీసు అధికారులు కావచ్చు, అక్కడ వారిని వెంటనే దేవాదాయ శాఖ ఆసుపత్రికి అయితే తరలించి వారికి చికిత్స అయితే ఇవ్వడం జరిగింది. రూపా రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.